దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మన తండ్రి అయిన దేవుని నుండి, మన ప్రభువైన యేసు క్రీస్తు నుండి కృపా సమాధానములు మనందరికీ కలుగును గాక. ఆమెన్. దేవుని ప్రియ పరిశుద్ధ సంగమా, మన జీవితంలో మరొక విశ్రాంతి దినమున మనం ప్రవేశించి దేవుణ్ణి ఆరాధించే గొప్ప భాగ్యము, దేవుడు చేసిన మేలుని జ్ఞాపకం చేసుకుంటూ దేవుణ్ణి స్తుతించే గొప్ప భాగ్యం దేవుడు మనం కలగజేసిన విధానంను బట్టి మనమందరము దేవాది దేవునికి వందనాలు, స్తుతి, స్తోత్రము చెల్లించవలసి ఉంటున్నాం. ఎఫిఫనీ తర్వాత రెండవ ఆదివారంలో మనం ప్రవేశించాం. ఈ సమయంలో దక్షిణిండియా క్రైస్తవ సంఘం యొక్క పంచాంగాన్ని బట్టి మనం ఆరాధించవలసిన అంశము ఒకే ప్రభువు, ఒకే బాప్తిజము, వన్ లార్డ్, వన్ బాప్టిజం అనే అంశాన్ని మనం ఆరాధిస్తూ ఉంటాం. దానికి సంబంధించి 4 పాఠ్య భాగాలు మనం చదువుకున్నాం. సంఖ్యాకాండము 11వ అధ్యాయము 23వ వచనం నుంచి 30వ వచనం వరకు చదువుకున్నాం. దావీదు మహారాజు రచించిన కీర్తనలు 23వ సంకీర్తన మనం చదువుకున్నాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము మొదటి 4 వచనాలు చదువుకున్నాం. సువార్తల భాగంలో నుంచి యోహాను సువార్త 10వ అధ్యాయము 7వ వచనం నుంచి 18వ వచనాలు మనం చదువుకున్నాం. ఈ భాగాలలో ఉంటున్న లోతైన అర్థాలు, ఈ భాగాలలో ఉంటున్న గూఢార్థాలను, ఈ భాగాలలో ఉంటున్న సత్యాలను దేవుడు మనకు బయలుపరిచి మన మనోనేత్రాలు తెరిచి ఈ అంశంలో ఉంటున్న అర్థాన్ని కనుగొని దాని ప్రకారం మనం జీవించడానికి దేవుడు కృప దయచేయాలని మనం ప్రార్థన పూర్వకంగా వాక్యాన్ని విందాం. మాట్లాడే దేవుడు, హృదయాలను తట్టే దేవుడు, హృదయాలతో మాట్లాడే దేవుడు మరి మనతో ఈ యొక్క సమయంలో మాట్లాడాలని మనం ప్రార్థన పూర్వకంగా దేవుణ్ణి అడుగుదాం. ఎక్కడ 2-3 కూడుకొని ప్రభు నామం పేరిట ఐక్యమవుతారో వారి మధ్యలో ప్రభు ఉంటానని సెలవిచ్చాడు. కాబట్టి మన మధ్యలో దేవుడు ఉన్నాడన్న విశ్వాసంతో మరియు ఆ పరిశుద్ధాత్మ నడిపింపుతో, ఆ పరిశుద్ధాత్మ ప్రేరేపణతో మన హృదయ అంతరంగాలను దేవుని మీద లీనముంచి వాక్యాన్ని విందాం. అప్పుడు దేవుడు తప్పకుండా మనతో మాట్లాడతాడు. దేవుడు తన యొక్క సహాయాన్ని మనకు దయచేస్తాడు. ఒకే ప్రభువు, ఒకే బాప్తిసము అనే అంశాన్ని ఈ యొక్క సమయంలో మనం ఆరాధిస్తుంటున్నాం. ప్రస్తుత సమాజంలో మనం చూసినట్టయితే దేవుని పేరు మీద, యెహోవా దేవుని పేరు మీద, యేసుక్రీస్తు ప్రభు మీద, పరిశుద్ధాత్మ దేవుడి పేరు మీద, మరి బాప్తిసం పేరు మీద, చిలకరింపు బాప్తిసం పేరు మీద, ముంచుడు బాప్తిసం పేరు మీద, చిన్నపిల్లలకు బాప్తిసం పేరు మీద, పెద్దవారికి ఇచ్చే బాప్తిసం పేరు మీద సంఘాలు విభజించబడి, సంఘాలు ఐక్యతను కోల్పోయి రకరకాల డినామినేషన్స్ పుడుతున్న సందర్భాన్ని మనం చూస్తుంటున్నాం. కొంతమంది వారి వారి స్వలాభం కోసము, వారి వారి స్వార్థం కోసము ఎక్కడ చిన్న లోటుపాటుని గమనించి సంఘాన్ని చీల్చి మరి సంఘంలో అల్లర్లు రేపి సంఘంని విభజించి మరి వారి వారి పబ్బం గడుపుకోవడానికి సొంత సంఘాలను స్థాపించుకుంటున్న విషయాన్ని మనం చూస్తుంటున్నాం. ఇలాంటి పరిస్థితుల్లో ఈ రీతిగా సంఘాలు మరి విడిపోతూ మరి అనేక సంఘాలు పుడుతున్న ఈ కాలంలో మనము ఈ అంశాన్ని ధ్యానం చేస్తుంటున్నాం. ఒకే ప్రభు, ఒకే బాప్తిసము అనే అంశాన్ని మనం ధ్యానం చేస్తుంటున్నాం. సువార్త భాగంలో నుంచి మనం చూద్దాం. మొదటిగా యోహాను సువార్త 10వ అధ్యాయము 7వ వచనం నుంచి 18 వచనాల వరకు మనం చూసినట్టయితే అక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారు తన గురించి కొన్ని విషయాలు జ్ఞాపకం చేస్తుంటున్నాడు. తానే ద్వారమని, తానే గొర్రెల కాపరని, తానే గొర్రెలకు మంచి కాపరని మరి యేసుక్రీస్తు ప్రభు కొన్ని విషయాలను జ్ఞాపకం చేస్తూ మంచి కాపరి యొక్క లక్షణాలు, మరి మంచి కాపరి కాని వారి లక్షణాలను యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ భాగంలో జ్ఞాపకం చేస్తుంటున్నారు. 8వ వచనంలో మనం చూసినట్టయితే యేసుక్రీస్తు ప్రభుల వారు ఏమని జ్ఞాపకం చేస్తుంటున్నారంటే, నేనే ద్వారమని యేసుక్రీస్తు ప్రభు జ్ఞాపకం చేస్తుంటున్నారు. నేనే గొర్రెలు పోవు ద్వారము డోర్. యేసుక్రీస్తు ప్రభు జ్ఞాపకం చేస్తుంటున్నారు. పరలోకానికి మనం ప్రవేశించాలి అంటే
యేసుక్రీస్తు ప్రభు ద్వారా తప్ప మనము ఇంకే రకంగా కూడా పరలోకానికి ప్రవేశించలేము. ఆ మాటనే యేసుక్రీస్తు ప్రభు ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. నాకు ముందుగా వచ్చిన వారందరూ దొంగలను దోచుకుని వారై ఉన్నారు, గొర్రెలు వారి స్వరము వినలేదు. యేసుక్రీస్తు ప్రభు ద్వారా తప్ప మనము ఇంకే రకంగా కూడా పరలోకానికి ప్రవేశించలేమని యేసుక్రీస్తు ప్రభు స్వయాన చెప్తున్న మాటలు మనం ఇక్కడ చూస్తుంటున్నాం. యేసుక్రీస్తు ప్రభు కంటే ముందు అనేక మంది వచ్చారు, తప్పు బోధకులు, మరి అనేక మంది తప్పు ప్రవక్తలు, అనేక మంది వచ్చి మేమే మా ద్వారానే పరలోక రాజ్యానికి ప్రవేశించవచ్చు అని బోధించారు. కానీ వారి స్వరము ఎవరు వినలేదు అని యేసుక్రీస్తు ప్రభు జ్ఞాపకం చేస్తూ, నా ద్వారానే గొర్రెలు ప్రవేశించే ద్వారము నేనే. తండ్రి యొద్దకు పోవాలంటే, పరలోకానికి చేరాలి అంటే కేవలము యేసుక్రీస్తు ప్రభు ద్వారానే అన్న మాటను జ్ఞాపకం చేస్తూ ఈ యొక్క సమయంలో యేసుక్రీస్తు ప్రభు రాస్తూ ఉంటున్నాడు, నేనే ద్వారమును, నా ద్వారా ఎవడైనాను లోపల ప్రవేశించినట్లా వాడు రక్షించబడును. యేసుక్రీస్తు ప్రభు ద్వారా రక్షణ కలుగుతుంది అని రెండవ మాట జ్ఞాపకం చేస్తున్నాడు. కేవలము యేసుక్రీస్తు ప్రభు ద్వారానే రక్షణ కలుగుతుంది. ఎన్ని విపత్తులు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా సువార్త ప్రకటించడానికి యేసుక్రీస్తు ప్రభు మాటలే మనకు ఆదర్శం. యేసుక్రీస్తు ప్రభు మాటలే మనము నమ్మాలి. యేసుక్రీస్తు ప్రభు చెప్తున్న మాట ఏంటిదంటే, ఓన్లీ త్రూ మీ, నా ద్వారానే, నేనే ద్వారము, నా ద్వారానే ఎవరైనా ప్రవేశించగలుగుతారు. నా ద్వారా ప్రవేశించిన వారు రక్షించబడతాడు. రక్షించబడ్డ మనందరికీ ఈ యొక్క అనుభవం తెలుసు. యేసుక్రీస్తు ప్రభుల వారు శిలువలో కార్చిన రక్తంలో మనం కడగబడ్డాం కాబట్టి ఆ రక్తంలో కడగబడిన మన యొక్క అనుభవం ఏంటిదంటే, యేసుక్రీస్తు ప్రభుల వారు మనల్ని విమోచించాడు, మన పాపాలన్నీ కడిగాడు, శిలువలో ఆయన కార్చిన రక్తంలో మనల్ని కడిగి పవిత్రపరచాడు. కాబట్టి ఆ రక్షణ ఆనందంలో, ఆ రక్షణలో మనం జీవిస్తూ ఆ రక్షణలో మనం ఎదుగుతున్నాం కాబట్టి ఆ రక్షణ అనుభవిస్తున్నాం. లోపలికి పోవచ్చు, బయటికి వచ్చుచు మేత మేయుచుండును. లోపలికి పోవచ్చు. యేసుక్రీస్తు ప్రభు జ్ఞాపకం చేస్తుంటున్నాడు, సంఘంలో ఉన్న, సమాజంలో ఉన్న, చర్చిలో ఉన్న, బయట ఉన్న, లోకంలో ఉన్న, ఆలయంలో ఉన్న, ఎక్కడున్నా సరే దేవుని బిడ్డలు అనే సత్యాన్ని మర్చిపోకుండా వారు లోపలికి పోవచ్చు, బయటికి వచ్చుచు మేత మేయుచుండిరి అంటే ఇక్కడ దేవుని వాక్యాన్ని ఆహారంగా భుజించడం, దేవుని వాక్యాన్ని చదవడం, దేవుని వాక్య ప్రకారం జీవించడం, దేవుని వాక్యంలో ఎదగడం. అందుకే దేవుని బిడ్డలు ఎక్కడికి వెళ్ళినా, ఏ పరిస్థితిలోకి వెళ్ళినా పడిపోకుండా ఉండడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తూ ఉంటాడు. పడిపోకుండా ఉండడానికి దేవుని వాక్యం మాటికి మాట్లాడుతుంటుంది. మాట్లాడే శక్తి గల ఆ వాక్యం మనతో మాట్లాడి మనల్ని గద్దిస్తుంటుంది. కాబట్టి మనం బయటికి వెళ్ళొచ్చు, లోపలికి వచ్చుచు మేత మేయిచు ఉంటాం. మేత మేయిచు ఉండాలి. ఎప్పటికీ 24 గంటలు దేవుని వాక్యాన్ని పూజించేవారిగా, దేవుని వాక్యాన్ని ఆస్వాదించేవారిగా, దేవుని వాక్య ప్రకారం జీవించేవారిగా మనం ఉండాలి అని యేసుక్రీస్తు ప్రభుల వారు మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. 10వ వచనంలో చూసినట్టయితే అక్కడ దొంగ గురించి రాస్తుంటున్నాడు. దొంగ ఎందుకు వస్తాడు? దొంగతనం చేయడానికి, దొంగ చంపడానికి, దొంగ నాశనం చేయడానికి, దొంగ వినాశనం చేయడానికి వస్తాడని యేసుక్రీస్తు ప్రభు జ్ఞాపకం చేస్తూ, తానెందుకు వచ్చాడో కూడా యేసుక్రీస్తు ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. దొంగతనమును, హత్యను, నాశనం చేయుటకు వచ్చును గాని మరి దేనికి రాడు? గొర్రెలకు జీవం కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చితినని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. ఇన్ ఆర్డర్ టు గివ్ లైఫ్, అబండెన్స్ ఆఫ్ లైఫ్, యేసుక్రీస్తు ప్రభుల వారు గొర్రెలకు జీవం ఇవ్వడానికి, జీవాన్ని ప్రసాదించడానికి, మరి ఆ సమృద్ధి అయిన జీవితాన్ని ప్రసాదించడానికి యేసుక్రీస్తు ప్రభుల వారు భూలోకానికి వచ్చినట్టుగా
మరి తాను ఇస్తున్న సాక్ష్యాన్ని మనం చూస్తుంటున్నాం. ఇక్కడ ఒక విట్నెస్ ని మనం చూస్తుంటున్నాం. యేసుక్రీస్తు ప్రభు తన యొక్క జీవితం గురించి ఇస్తున్న ఆ యొక్క అమృతమైన సాక్ష్యాన్ని చూస్తుంటున్నాం. జీవం ఇవ్వడానికి, జీవాన్ని ప్రసాదించడానికి, చనిపోయే వారికి, మరి గుడ్డివారికి, గుడ్డివారికి, కుంటివారికి, కృంగిన వారికి, నలగొట్టబడుతున్న వారికి, జీవం లేని వారికి, అనగొట్టబడుతున్న వారికి, మరి ఆ నిరాశతో నిండిపోయిన జీవితాలకు దేవుడు వెలుగు నింపడానికి, సమృద్ధి అయిన జీవితాన్ని నింపడానికి యేసుక్రీస్తు ప్రభు లోకానికి వచ్చాడన్న మాటను జ్ఞాపకం చేస్తూ ఆ కింది వచనంలో నేనే గొర్రెలకు మంచి కాపరిని, నేనే గొర్రెలకు నిజమైన కాపరిని అని యేసుక్రీస్తు ప్రభు జ్ఞాపకం చేస్తూ, మంచి కాపరి గొర్రెలకు తన ప్రాణం పెట్టును. ఏ గొర్రెల కాపరి అయితే మంచి కాపరి గొర్రెలకు తన ప్రాణం పెట్టును. తోడేళ్ల నుంచి, కొదమ సింహాల నుంచి, ఎలుగుబంట్ల నుంచి గొర్రెలను రక్షించడానికి ప్రాణాన్ని సైతము లెక్క చేయని వాడు మంచి కాపరి అని యేసుక్రీస్తు ప్రభు జ్ఞాపకం చేస్తుంటున్నాడు. పరిశుద్ధ పరిచర్యలో ఉన్న వారందరూ కూడా గమనించవలసిన విషయం ఏంటిదంటే, దేవుడు మనకు అప్పగించిన సంఘాలను, కమిటీ మెంబర్స్, అయ్యగారులు, అభిషేకించబడిన వారు, పంతులు, ఎవాంజలిస్ట్, ఇంకా మరి సువార్త పరిచర్యలో ఉన్న వారందరూ గమనించవలసిన సత్యం ఏంటిదంటే, యేసుక్రీస్తు ప్రభుల వారు మనకు అప్పగించిన ఆ పరిశుద్ధ సంఘాలు, తాను రక్తమిచ్చి సంపాదించిన ఆ సంఘాలను నమ్మకంగా కాసే కాపర్లుగా మనం ఉండాలి. సాతాను కీర్తులకు భయపడి, మానవ శక్తులకు భయపడి, విచ్ఛిన్నం చేసే శక్తులకు భయపడి, దుష్ట శక్తులకు భయపడి, అక్రమంగా దోచుకునే శక్తులకు భయపడి, మోసం చేసే శక్తులకు భయపడి మనం పారిపోయే వారిగా ఉండకుండా దేవుని సంఘాలను జీవంతో నింపడానికి, సమృద్ధి అయిన జీవంతో నింపడానికి దేవుడు మనల్ని అభిషేకించాడు అన్న సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. పారిపోయి వేరే కుంపటి పెట్టి, వేరే సంఘాన్ని పెట్టి, ఆ సంఘం నుంచి ఈ సంఘం నుంచి ఈ సంఘం నుంచి రెండు కుటుంబాలను పోగు చేసి 10 కుటుంబాలతో సంఘాన్ని స్థాపించడం కాదు. దేవుడు మనకు అప్పగించిన సంఘం కోసం ప్రాణాన్ని అర్పించేవారుగా, ఎన్ని కష్టాలు, ఎన్ని ఇరుకులు, ఎన్ని ఇబ్బందులు వచ్చినా దేవుడు మనల్ని అక్కడ ఉంచినంత కాలము, దేవుడు మనల్ని వాడుకున్నంత కాలము, దేవుడు పంపించేంత కాలము మన పనిని నమ్మకంగా, వాక్యానుసారంగా, దేవునికి భయపడుతూ, పరిశుద్ధాత్మ గద్దింపునకు భయపడుతూ, యేసుక్రీస్తు ప్రభు యొక్క వాక్యానుసారంగా మనము నిర్వహించే వారంగా ఉండాలి అని దేవుని వాక్యం చేత మనం హెచ్చరించబడుతుంటున్నాం. మంచి కాపరి తన గొర్రెల కోసం ప్రాణం పెట్టును అని యేసుక్రీస్తు ప్రభు జ్ఞాపకం చేస్తూ ఆ కింది వచనంలో పనివాడు గురించి, జీతగాడు గురించి, జీతగాడు ఏ రీతిగానైతే తొడేళ్లను, సింహాలను, కొదమ సింహాలను చూసి సంఘాన్ని విడిచిపెట్టి, గొర్రెల మందను విడిచిపెట్టి పారిపోయి తన ప్రాణాన్ని రక్షించుకుంటాడో, యేసుక్రీస్తు ప్రభు పనివారు గురించి జ్ఞాపకం చేస్తుంటున్నాడు. మనం పనివారం కాదు, మనం యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క బిడ్డలము. అందుకే దేవుడు మనల్ని మెచ్చి తన కుమారులుగా, కుమార్తెలుగా అభిషేకించాడు. కాబట్టి మనం కూడా దేవుని సంఘాల కోసము, దేవుని యొక్క సంఘ క్షేమం అభివృద్ధి కోసము, సియోను పట్టణం మీద సంఘాలను నిలబెట్టే దిశగా, వాక్యాన్ని బోధించే దిశగా, వాక్యానుసారమైన జీవితాలు జీవించే దిశగా మన ప్రాణాన్ని సైతము పెట్టే మరి నిజమైన కాపరులుగా మనం కూడా ఉండాలి అని ఈ సమయంలో దేవుని వాక్యం చేత మనం హెచ్చరించబడుతున్నాం. 15వ వచనంలో మనం చూసినట్టయితే అక్కడ బంధుత్వాన్ని మనం చూస్తుంటున్నాం. యేసుక్రీస్తు ప్రభుకి తండ్రికి, యేసుక్రీస్తు ప్రభుకి సంఘానికి, యేసుక్రీస్తు ప్రభుకి గొర్రెల మందకు యేసుక్రీస్తు ప్రభుకి తండ్రికి ఎలాంటి బంధం ఉందో మనం కూడా సంఘంతోనూ, తండ్రితోనూ, యేసుక్రీస్తు ప్రభుతోనూ అలాంటి నిత్య బంధం కలిగి మనం జీవించాలి అని యేసయ్య వాక్యం ద్వారా మనం హెచ్చరించబడుతున్నాం. సంఘంతో మరి మమేకమైపోయి, సంఘంలో బంధుత్వం కలిగి, సంఘాన్ని విభజించే వారిగా ఉండకుండా, సంఘాన్ని చీల్చేవారిగా ఉండకుండా, సంఘాన్ని ఐక్య పదంలో నడిపించే వారంగా మనం ఉండాలి అని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు.
16వ వచనంలో మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభు చెప్పే మాట ఏంటిదంటే, ఈ మంద కానీ వేరే గొర్రెలు కూడా నాకున్నాయి, ఆ గొర్రెలను తీసుకొచ్చి ఈ మందలో కలపాలి, అప్పుడు ఒకే కాపరి ఒకే మంద, అందుకోసమే నేను ప్రాణం పెట్టడానికి సిద్ధపడ్డా, ఆ గొర్రెలను రప్పించడానికి ప్రాణం పెట్టడానికి సిద్ధపడ్డాని యేసుక్రీస్తు ప్రభు యొక్క పరిచర్యను ఉద్దేశించి ఆయన యొక్క దర్శనాన్ని యేసుక్రీస్తు ప్రభు ఇక్కడ జ్ఞాపకం చేస్తుంటున్నారు. ఈ దొడ్డివి కాని వేరే గొర్రెలు నాకు కలవు, వాటిని కూడా నేను తోడుకొని రావలేను, అవి నా స్వరం వినును, అప్పుడు మంద ఒకటియు గొర్రెల కాపరి ఒకడును అగును, నేను దాన్ని మరలా తీసుకున్నట్లు నా ప్రాణం పెట్టుచున్నాను. మనము దేవుడు మనకు అప్పగించిన ఈ సంఘమే సంఘమని మనం ఆలోచన చేయకుండా వెలుగులోకి రాని చీకటిలో ఉంటున్న బిడ్డల్ని మనము వెతికే కాపర్లుగా వెతికి ఆ చీకటిలో ఉంటున్న గొర్రెలను, ఆ చీకటిలో ఉంటున్న దేవుని బిడ్డలను ఈ వెలుగుపాటులోకి నడిపించే మరి కాపర్లుగా మనం ఉండాలి అని దేవుడు జ్ఞాపకం చేస్తుంటున్నాడు. యేసుక్రీస్తు ప్రభు యొక్క దర్శనం ఏంటిదంటే, ఒకే కాపరి ఒకే మంద. ఈ ఉద్యమంలో మనం కూడా పాలిభాగస్థలం కావాలి. సంఘాలను ఐక్యపరిచే ఉద్యమంలో, సంఘాలను ఏకం చేసే ఉద్యమంలో, సంఘాలను కలిపే ఉద్యమంలో మనం కూడా ఏకమై యేసుక్రీస్తు ప్రభు యొక్క దర్శనంలో మన పాలిభాగస్థలం కావాలి అని ఈ యొక్క సమయంలో దేవుని వాక్యం చేత మనం హెచ్చరించబడుతున్నాం. దక్షిణ క్రైస్తవ సంఘం ఏ రీతిగానైతే ఐక్య సంఘంగా ఉద్భవించి, ఏ రీతిగానైతే ఐక్య సంఘంగా ఏర్పడి సంఘాలను ఐక్యం చేసే దిశగా పరిగెడుతుందో, ఈ యొక్క పరుగులో మనం కూడా పాలిభాగస్థులమై శక్తి వంచన చేయకుండా, శక్తి వంచన లేకుండా మనం కూడా కృషించినట్లయితే సంఘాలను, అనేక సంఘాలను ఐక్యం చేసే దిశగా మనం పరిగెడతాం. ఒకే ప్రభువు ఒకే మంద, ఒకే మంద ఒకే ప్రభువు దిశగా సంఘాలన్నీ ఐక్యం కావాలి అనేది దేవుని చిత్తం. సంఘాలన్నీ ఐక్యమై ఒకే ప్రభుని ఆరాధించాలి అనేది దేవుని చిత్తం. ఆ దిశగా మనలో మనకుంటున్న విభేదాలు, మనలో మనకుంటున్న తారతమ్యాలు, మనలో మనకుంటున్న కుల పట్టింపులు, మనలో మనకుంటున్న ప్రాంతీయ తత్వాలను, మనలో మనకుంటున్న విభజించే శక్తులను యేసు పరిశుద్ధ నామంలో విడిచిపెట్టి యేసుక్రీస్తు ప్రభు యొక్క దర్శనంలో మనం పాలిభాగస్థలం కావాలి అని దేవుడు ఈ యొక్క సమయంలో మనతో మాట్లాడుతుంటున్నాడు. రెండవ భాగం మనం చూసినట్లయితే అపోస్తుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము మొదటి 4 వచనాలు మనం చదువుకున్నాం. ఈ భాగంలో మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ఈ భాగంలో మనం చూసినట్లయితే అపోస్తుడైన పౌలు ఏ రీతిగానైతే ఇశ్రాయేలీలు ఎర్ర సముద్రాన్ని దాటి పాలు తేనెలు ప్రవహించే దేశానికి నడిపించబడ్డారో, ఆ ఎర్ర సముద్రం యొక్క వృత్తాంతాన్ని ఇక్కడ రాస్తూ, ఇక్కడ రాసిన ఆ భాగాన్ని అపోస్తుడైన పౌలు బాప్తిజంతో పోల్స్తున్న విషయాన్ని మనం చూస్తున్నాం. పాత నిబంధన గ్రంథంలో మనం చూసినట్టయితే నిర్గమకాండము ఆ యొక్క భాగాలలో మనం చూసినట్టయితే ఎక్కడ కూడా మనము బాప్తిసానికి ఈ యొక్క భాగము పోల్చబడినట్టుగా మనం చూడట్లేదు. కానీ అపోస్తుడైన పౌలు తనకున్న మరి గొప్ప వేదాంత పరిజ్ఞానాన్ని బట్టి దేవుడు తనకిచ్చిన ఆత్మ దర్శనం ద్వారా ఆయన రాసే విషయం ఏంటిదంటే, ఇశ్రాయేలీయులందరూ మేఘంలోను ఎర్ర సముద్రంలోను మరి బాప్తిసము పొందిరి అని రాస్తూ ఉంటున్నాడు. బాప్తిసం యొక్క నిర్వచనాన్ని మనం చూసినట్టయితే, బాప్తిజం యొక్క మరి నిర్వచనం ఏంటిదంటే, పాప బంధకాలలో నుంచి విడిపించబడి యేసు రక్తంలో కడగబడి దేవుని బిడ్డలుగా జీవించడం. మరి ఈ యొక్క నిర్వచనాన్ని అపోస్తుడైన పౌలు అక్కడ దేనికి పోల్చుకుంటున్నానంటే, ఇశ్రాయేలీలు ఐగుప్తు బానిస జీవితంలో పడ్డ ప్రయాసము, ఐగుప్తు దేశంలో వారు ప్రలాపించిన విధానము, విడుదల కోసము వారు పడ్డ ప్రయాసము, వారు కాచిన కన్నీరు, దేవుని పాదాలు కడిగిన విధానాన్ని పొలుస్తూ ఎర్ర సముద్రాన్ని దాటి పాలు తేనెలు ప్రవహించే దేశానికి ఏ రీతిగానైతే అడుగుపెట్టారో, ఈ యొక్క ఎర్ర సముద్రము దాటే ప్రక్రియ అది బాప్తిసం యొక్క అనుభవము. వెనుక నుంచి ఐగుప్తు సైన్యం తరుముతూ ఉంటే
ప్రాణాలను గుప్పిట్లో పెట్టుకొని దేవుని మీద ఆధారపడి ఎర్ర సముద్రాన్ని దాటి ఏ రీతిగానైతే బయటికి వచ్చారో, ఏ రీతిగానైతే పగలు మేఘస్తంభం వలె రాత్రి అగ్నిస్తంభం వలె నడిపించబడ్డారో దేవుని చేత, ఏ రీతిగానైతే వారు దేవుని మీద ఆధారపడి జీవించినప్పుడు దేవుడు ఇశ్రాయేలు సమాజం అంతటినీ ఏ రీతిగానైతే దేవుడు నడిపించాడో, ఏ రీతిగానైతే ఒకే ఆహారాన్ని ఒకే పానీయాన్ని వారందరూ ఐక్యంగా పూజించారో, ఈ యొక్క అనుభవాన్ని బాప్తిసం యొక్క అనుభవంతో అపోస్తలుడైన పౌలు పోలుస్తున్నట్టుగా మనం చూస్తుంటున్నాం. ప్రతి క్రైస్తవుడు అని పిలువబడాలి అంటే బాప్తిసము తీసుకోవడం ద్వారా, బాప్తిసం పొందడం ద్వారా క్రైస్తత్వంలోకి మనం వస్తూ ఉంటాం. బాప్తిసం పొందడం ద్వారా క్రీస్తు బిడ్డలుగా మనము ముద్రించబడతాం. ఈ సత్యాన్ని మనం గమనించినట్టయితే యేసుక్రీస్తు ప్రభులో మనం కడగబడడం ద్వారా, యేసుక్రీస్తు ప్రభుని సొంత రక్షకుడిగా స్వీకరించడం ద్వారా, యేసుక్రీస్తు ప్రభుని అంగీకరించడం ద్వారా మనము నూతన పురుషులము, నూతన స్వభావము, నూతన జీవితంలోకి మనం ప్రవేశిస్తూ ఉంటాం. ఈ యొక్క అర్థాన్ని అపోస్తలుడైన పౌలు ఇశ్రాయేలీయులు ఎర్ర సముద్రాన్ని దాటే అనుభవాన్ని పోలుస్తూ ఉంటున్నాడు. వారు పాత జీవితాన్ని విడిచిపెట్టి పాలు తేనెలు ప్రవహించే దేశానికి ప్రార్థన పూర్వకంగా ఆత్మ నడిపింపు ద్వారా దేవుని మీద ఆధారపడి వారు అడుగు పెట్టారు. కాబట్టి బాప్తిసము అనుభవంలో నుంచి వారు వచ్చారు అని అపోస్తలుడైన పౌలు రాస్తూ ఉంటున్నాడు. బాప్తిసము పాప బంధకాల నుంచి విడుదల, మరి ఆ చీకటి నుంచి విడుదల, లోకం నుంచి విడుదల, దేవుని వైపు దేవుని బాటలో జీవించడానికి, వాక్యానుసారంగా బ్రతకడానికి, దేవుని బిడ్డలుగా ముద్రించడానికి మరి ఆస్కారం ఉంటుంది. కాబట్టి మరి మనము బాప్తిసం యొక్క అనుభవంలోకి మనం జీవిస్తుంటాం. ఇలాంటి గొప్ప అనుభవం ఉంటున్న బాప్తిసాన్ని కొంతమంది అనేక విధములైన అర్థాలను తీసి తండ్రి నామాన్ని, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామాన్ని విభజించి తండ్రి కుమారునే తీసుకోవాలా, పరిశుద్ధాత్మ నామం పేరటనే తీసుకోవాలా, కుమారి నామం పేరటనే తీసుకోవాలా, ముంచుడు బాప్తిసమే తీసుకోవాలా, మరి చిలకరింపు బాప్తిసమే తీసుకోవాలా, చిన్నప్పుడే తీసుకోవాలా, యవన వయసులో తీసుకోవాలా, పాపాలు ఒప్పుకొని తీసుకోవాలి. ఈ రీతిగా రకరకాలైన నిర్వచనాలను ఇస్తూ వారి స్వలాభం కోసము బాప్తిసాన్ని మరి ఆసరాగా తీసుకొని సంఘాలను స్థాపించుకుంటూ ఉంటున్నారు. ఈ సమయంలో మనం గమనించవలసింది ఏంటిదంటే, బాప్తిసము ఏ రీతిగా తీసుకున్నామనేది ఇంపార్టెంట్ కాదు, కానీ బాప్తిసము ఎవరి నామం పేరిట మనం తీసుకున్నాం, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామం పేరిట మనం తీసుకున్నామా లేదా, ఈ యొక్క సమయంలో మనం ఆలోచన చేసుకో. ఇశ్రాయేలీయులు ఎలాంటి అనుభవాన్ని అయితే పొందుకున్నారో మనం కూడా అలాంటి అనుభూతిని అనుభవిస్తున్నామా లేదా అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. బాప్తిసము అనేది క్రైస్తత్వంలోకి మార్గము. బాప్తిసము అనేది సంఘంలో సభ్యుడిగా కావడానికి, సంఘంలో ప్రవేశించడానికి మార్గమై ఉంది అన్న సత్యాన్ని ఎరిగి బాప్తిసము తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామం పేరిట మనము ముద్రించబడాలి. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామం పేరిట మనము బాప్తిసాన్ని స్వీకరించాలి. ఇది ఎందుకు అంటే ఏదో సంఘ కట్టుబాటు నిమిత్తం కాదు, కానీ యేసుక్రీస్తు ప్రభుల వారు స్థాపించిన సంఘంలోకి సభ్యుడిగా రావాలి అంటే త్రియేక దేవుని నామం పేరటనే ప్రవేశించాలి. త్రియేక దేవుణ్ణి అంగీకరించే సంఘంలో ప్రవేశించాలి. త్రియేక దేవుణ్ణి యొక్క అనుభూతిని పొందే సంఘంలో ప్రవేశించాలి. అందుకే త్రియేక దేవుని నామం పేరట మనము బాప్తిసం పొంది సంఘంలో ప్రవేశించాలి అని మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. బాప్తిసం అంటే క్రీస్తులో ప్రవేశించుట, సంఘంలో ప్రవేశించుట. క్రీస్తులో ప్రవేశించకుండా క్రీస్తు యొక్క మరణ శ్రమల పునరుత్థాన అనుభవంలో ప్రవేశించకుండా నువ్వు ఏ బాప్తిసం తీసుకున్నా అది వ్యర్థమే. ఒకసారి మనం బాప్తిసం తీసుకున్నామంటే మనకు కావాల్సింది ఏంటిదంటే ఆత్మీయ ఎదుగుదల, వాక్యానుసారమైన ఎదుగుదల. కానీ ఏ రకమైన బాప్తిసం తీసుకుంటున్నామా అనే డిస్కషన్ కాదు. బాప్తిసం అనేది తీసుకొని
యేసయ్య మార్గంలో నడుస్తామనే తీర్మానం చేసిన తర్వాత ఆ మార్గంలో నడుస్తున్నామా లేదా అనేది మనం చెక్ చేసుకోవాలి. ఆ యొక్క త్రియేక దేవుని అనుభవంలో జీవిస్తున్నామా లేదా అనేది చెక్ చేసుకోవాలి. పరిశుద్ధాత్మ దేవుడు నడిపిస్తున్నాడా లేదా అనేది మనం చెక్ చేసుకోవాలి. వాక్యానుసారంగా బ్రతుకుతున్నామా లేదా అనేది మనం చెక్ చేసుకోవాలి. యేసు క్రీస్తు ప్రభు యొక్క దర్శనంలో మనం పాలి భాగస్థులం అవుతున్నామా లేదా అనేది మనం చెక్ చేసుకోవాలి. యేసుక్రీస్తు ప్రభు యొక్క మరణ శ్రమల పునరుత్థానం యొక్క అనుభవంలో జీవిస్తున్నామా లేదా అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. కానీ బాప్తిసము ద్వారా విడిపోవడానికి కాదు, బాప్తిసం ద్వారా విభజించబడటానికి కాదు, బాప్తిసం పేరు మీద సంఘాలను స్థాపించడానికి కాదు అనేది ఈ సమయంలో మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఈ సమయంలో అలాంటి విభజించే శక్తుల నుంచి మనము దూరమైపోయి అలాంటి విభజించే శక్తులను జయించి మరి బాప్తిసం తీసుకున్న మనము ఒకే సంఘము, ఒకే ప్రభువు, ఒకే బాప్తిసము అన్న నినాదంతో మన ముందుకు సాగిపోవాలి అని దేవుని వాక్యం మనల్ని ఈ సమయంలో హెచ్చరిస్తుంది. ఏ రీతిగానైతే ఇశ్రాయేలీలు అగ్నిస్తంభం యొక్క అనుభవాన్ని పొందారో, ఏ రీతిగానైతే ఇశ్రాయేలీలు అగ్నిస్తంభం చేత నడిపించబడ్డారో, ఏ రీతిగానైతే ఇశ్రాయేలీలు మేఘస్తంభం వలె నడిపించబడ్డారో, ఏ రీతిగానైతే ఇశ్రాయేలీలు ఆత్మ ద్వారా ఒకే భోజనంతో భుజించబడ్డారో, ఒకే పానీయాన్ని స్వీకరించారో, అలాంటి గొప్ప అనుభూతి సంఘంలో ఉన్న మనకు కలగాలి. అప్పుడే బాప్తిసానికి నిజమైన నిర్వచన. అలాంటి దిశగా మనం పరిగెట్టాలి. బాప్తిసం తీసుకున్న మనము, క్రీస్తు నామంలో మరి ఎదుగుతున్న మనము, బాప్తిసం ద్వారా క్రీస్తు సంఘంలో ప్రవేశించబడ్డ మనము సంఘం యొక్క ఐక్యతకు ప్రయాసపడే వారిగా ఉండాలి. కానీ సంఘాన్ని విభజించే దిశగా మనము ప్రయాసపడడానికి వీలేదు. సంఘాన్ని ఐక్యపరిచే దిశగా, సంఘంలో ఉంటున్న విభజించే శక్తులను విడిచిపెట్టి, సంఘంలో ఉంటున్న విభజించే శక్తులకు జవాబు చెప్పి మరి సంఘాలను ఐక్యపరిచే ప్రక్రియలు ముందుకు సాగిపోయే వారిగా మనం ఉండాలి అని దేవుడు ఈ యొక్క సమయంలో మన జ్ఞాపకం చేస్తుంటున్నాడు. మూడవది మనం చూసినట్టయితే సంఖ్యాకాండము 11వ అధ్యాయము 23వ వచనం నుంచి 30 వచనాల వరకు మనం చదువుకున్నాం. ఆ భాగంలో ఇశ్రాయేలీలు మోషే మీద సనుగుతున్నప్పుడు, ఇశ్రాయేలీలు మాటికి మోషే మీద మరి మోషేతో వాగ్వివాదానికి దిగుతున్నప్పుడు, ఇశ్రాయేలీలు దేవుని మీద విశ్వాసాన్ని కోల్పోయి మోషేతో సనుగుతూ మరి చీటికి మాటికి అన్ని విషయాలకు అధైర్యపడుతూ తొందరపడుతూ మోషేని ఇబ్బంది చేస్తున్న సమయంలో మోషే దేవుని సహాయాన్ని అడగడం జరిగింది. అయ్యా, యేసయ్యా తండ్రి, నేను ఏ రీతిగా ఇశ్రాయేలీలను నడిపించాలి, ఏ రీతిగా వీరి యొక్క సమస్యలను తీర్చాలి అని యేసు తండ్రిని మోషే అడిగినప్పుడు మోషేతో తండ్రి మాట్లాడి ఒక సలహా ఇవ్వడం జరిగింది. 70 మందిని ఇశ్రాయేలీలలో నువ్వు ఏర్పాటు చేసి ఆయా తెగల నుంచి, ఆయా గోత్రముల నుంచి 70 మంది నాయకులను ఏర్పాటు చేసి వారందరినీ సమాజ మందిరంలోకి రప్పించి వారందరినీ పరిశుద్ధాత్మ చేత అభిషేకించు అని తండ్రి మోషేకు జ్ఞాపకం చేసినప్పుడు, మోషే ఆ రీతిగా 70 మందిని ఏర్పాటు చేసి 70 మందిని సమాజ మందిరంలోకి నడిపించిన తర్వాత దేవుని ఆత్మ మోషే మీదకి ప్రవేశించినప్పుడు, మోషే మీద కుమ్మరించబడినప్పుడు, మోషే మీద కుమ్మరించిన ఆత్మలో కొంతపాలు ఆ 70 మంది మీద కూడా కుమ్మరించడం జరిగింది. అయితే ఆ 68 మంది మాత్రము సమాజ మందిరంలో నిలబడి ప్రవచిస్తూ ఉంటున్నారు. ఒక 2 మాత్రము సమాజ మందిరం దగ్గరికి రాకుండా వారు పాలెంలోనే ఉండి ప్రవచిస్తున్న సంగతి యెహోషువ చూసి పరిగెత్తుకుంటూ వచ్చి మోషేతో చెప్తున్నాడు, అయ్యా 2 వ్యక్తులు నీ మాట వినకుండా సమాజ మందిరం దగ్గరికి రాకుండా పాలెంలోనే ఉండి ప్రవచిస్తుంటున్నారు, వారిని ఆపు అని యెహోషువ వేడుకుంటున్నప్పుడు మోషే ఇస్తున్న జవాబును మన జ్ఞాపకం చేసుకోవాలి.
చూద్దాం. సంఖ్యాకాండము 11వ అధ్యాయము 29వ వచనం మనం చూద్దాం. అందుకు మోషే, నా నిమిత్తము నీకు రోషం వచ్చునా? యెహోవా ప్రజలందరినూ ప్రవక్తలగునట్లు యెహోవా తన ఆత్మ వారి మీద ఉంచును గాక అని అతనితో చెప్పాను. ఇక్కడ కొన్ని విషయాలను మనం జ్ఞాపకం చేసుకోవాలి. కొన్ని సంఘాలను మనం చూస్తూ ఉంటున్నాం. పరిశుద్ధాత్మ దిగిరా అని వారు అనగానే మరి అందరూ కూడా పరిశుద్ధాత్మతో నింపబడినట్టుగా మరి ఏదేదో భాషల్లో మాట్లాడడం, ఆ తర్వాత మళ్ళా అక్కడ ఉంటున్న దైవజనుడు చేయబెట్టగానే పరిశుద్ధాత్మ వెళ్ళిపోవడం, ఇవన్నీ జరుగుతున్నట్టుగా మనం చూస్తుంటున్నాం. పరిశుద్ధాత్మ మానవ ఆధీనంలో లేదు అన్న సత్యాన్ని మనం గ్రహించాలి అంటే ఈ భాగాన్ని మనం క్షుణ్ణంగా చదవాలి, ఈ భాగాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేయాలి. అది దేవుని కృప. పరిశుద్ధాత్మ ఎప్పుడు ఎవరి మీద కుమ్మరించబడుతుంది అనేది దేవుని కృప. అదే మాట మోషే యెహోషువకి జ్ఞాపకం చేస్తుంటున్నాడు. అది దేవుని చిత్తం. పరిశుద్ధాత్మ అనేది దేవుని వరం, పరిశుద్ధాత్మ నడిపింపు అనేది దేవుని వరం. కాబట్టి నా సంఘానికే పరిశుద్ధాత్మ ఉంది, వేరే సంఘాలకు లేదు అని విమర్శించేవారు తెలుసుకోవాల్సిన విషయం ఏంటిదంటే, దేవుని ఆత్మ, దేవుని పరిశుద్ధాత్మ అందరి మీద కుమరించబడినట్టుగా, అందరి మీద కుమరించబడుతున్నట్టుగా మనం బైబిల్ గ్రంథంలో చూస్తున్నాం. పాత నిబంధన గ్రంథంలో చూసాం, కొత్త నిబంధన గ్రంథంలో కూడా. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 2వ అధ్యాయము యోహాను సువార్తలో యేసుక్రీస్తు ప్రభు 3-4 పర్యాయాలు నా ఆత్మ మీ అందరి మీద కుమ్మరించబడుతుంది అని చెప్పిన మాటలు మనమందరము ధ్యానం చేయవలసి ఉంటున్నాం. దేవుని ప్రియ పరిశుద్ధ సంఘమా, ఆత్మ విభజించబడదు, ఆత్మ విడిపించబడలేదు. ఆత్మ ఒకటే, దేవుడు ఒకటే, బాప్తిసం ఒకటే, సంఘం ఒకటే. ఈ యొక్క సమయంలో మరి ఒకే ప్రభువు, ఒకే బాప్తిసాన్ని ఆరాధిస్తున్న మనము జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటిదంటే, దేవుని చిత్తము, యేసుక్రీస్తు ప్రభు యొక్క దర్శనం ఏంటిదంటే, ఒకే ప్రభువు ఉండాలి, ఒకే సంఘం ఉండాలి. యేసుక్రీస్తు ప్రభు యొక్క దర్శనంలో పాలిభాగస్థులం అవుతాము అని తీర్మానం చేసుకున్న వారందరూ కూడా సంఘాల ఐక్యత కోసం ప్రయాసపడే వారిగా ఉండాలి అని, సంఘాల ఐక్యత కోసం ప్రార్థించే వారిగా ఉండాలని, సంఘాల ఐక్యత కోసం పాటుపడే వారిగా ఉండాలి అని ఈ యొక్క సమయంలో దేవుని వాక్యం హెచ్చరించబడుతుంది. సంఖ్యాకాండము 11వ అధ్యాయంలో ఏ రీతిగానైతే పరిశుద్ధాత్మ అందరి మీద 70 మంది మీద కుమరించబడిందో, వారు సమాజ మందిరంలో ఉన్నా కానీ, పాలెంలో ఉన్నా కానీ దేవుని చేత ఏర్పరచబడిన వారు కాబట్టి, దేవుని ఆత్మ వారి మీద కుమరించబడింది కాబట్టి వారే జవాబుదారి అన్న సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ సమయంలో పరిశుద్ధాత్మను విభజించే వారిగా మనం ఉండొద్దు, దేవుని సంఘాలను విభజించే వారిగా మనం ఉండొద్దు అని దేవుని వాక్యం స్పష్టంగా మనతో మాట్లాడుతుంది. పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపు చేత రానున్న కాలంలో మన సేవా జీవితం ఉండాలి అని, రానున్న కాలంలో మనం జీవించాలి అని, సంఘాల ఐక్యత దిశగా మనం ప్రయాణించే వారిగా మనం ఉండాలి అని దేవుడు ఈ సమయంలో తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతుంటున్నాడు. చివరిగా మనం చూసినట్టయితే దావీదు మహారాజు రచించిన కీర్తనలు 23వ సంకీర్తన మనం చదువుకున్నాం. ఈ భాగంలో మనం ఏం చూస్తుంటున్నామంటే, మంచి కాపరి గురించి చూస్తున్నాం. మంచి కాపరికి ఉండే లక్షణాల గురించి చూస్తుంటున్నాం. మంచి కాపరికి జీవితాన్ని సమర్పించుకున్నప్పుడు ఆ జీవితం ఏ రీతిగా ఉంటుందో ఒక దావీదు మహారాజు ఇస్తున్న సాక్ష్యాన్ని మనం చూస్తుంటున్నాం. ఈ వాక్యం విన్న తర్వాత మన జీవితం కూడా ఈ కాపరత్వానికి సమర్పించుకున్నట్టయితే మన జీవితం కూడా ఈ రీతిగా ఆశీర్వదించబడుతుంది అని మా దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తుంది. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. దావీదు మహారాజు ఇచ్చే సాక్ష్యం ఏంటిదంటే, యెహోవా దేవుడు నా కాపరిగా ఉన్నంత కాలము నాకు లేమి ఉండదు. 40 సంవత్సరాలు ఇశ్రాయేలీయులను పోషించిన దేవుడు, ఆకాశ పక్షులను, మరి ఆ భూమి మీద ఉన్న జంతువులను, సముద్రంలో ఉన్న జీవరాశులను పోషిస్తున్న దేవుడు మనల్ని పోషించడా? మనము మాటికి ఆయాసపడుతూ ఉంటాం.
మాటి మాటికి చింతపడుతూ ఉంటాం, మాటి మాటికి రేపేమైపోతుందో అని ఆలోచన చేస్తుంటాం. మన విశ్వాసాన్ని పరిపూర్ణంగా దేవుని మీద ఉంచినట్టయితే దేవుడు మన జీవితాన్ని నడిపిస్తూ ఉంటాడు. దేవుడు మనకు లేమి కలగజేయడు. దేవుడు జీవాన్ని, సమృద్ధి అయిన జీవితాన్ని ఇవ్వడానికే దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు అన్న సత్యాన్ని మనం గ్రహించాలి. 40 సంవత్సరాలు ఇశ్రాయేలీలను మన్నాతో పోషించిన దేవుడు 40 సంవత్సరాలు వాళ్ళెవరు కూడా బావులు తవ్వుకోలేదు, వాటర్ బాటిల్స్ క్యారీ చేయలేదు, వాటర్ ట్యాంక్స్ క్యారీ చేయలేదు. కానీ వారెక్కడ ఉంటే అక్కడ దేవుడు జీవ జల ఊటను పుట్టించారు. దేవుని ప్రియ పరిశుద్ధ సంగమా, ఆ మాటనే దావీదు జ్ఞాపకం చేస్తుంటున్నాడు. యెహోవా నా కాపరిగా ఉన్నంత కాలము నాకు లేమి కలగదు. పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండజేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. దేవుడు మరి సమృద్ధి అయిన జీవితం ఇవ్వడానికి పచ్చిక గల చోట్లకు దేవుడు నన్ను నడిపిస్తుంటున్నాడు. ఎప్పుడు నాకు మేత సమృద్ధిగా ఉండడానికి, ఎప్పుడు నాకు ఆహారం సమృద్ధిగా ఉండడానికి, శాంతికరమైన జలముల యొద్దకు, జీవ జల ఊటల యొద్దకు, సమాధానంగా నేను జీవించడానికి దేవుడు శాంతికరమైన జలముల యొద్దకు నన్ను నడిపిస్తూ ఉంటున్నాడని దావీదు మహారాజు సాక్ష్యమిస్తుంటున్నాడు. నా ప్రాణమును ఆయన సేద తీర్చుచున్నాడు, తన నామను బట్టి నీతి మార్గంలో నడిపించుచున్నాడు. మన ప్రాణాన్ని సేద తీర్చే దేవుడు, తృప్తిపరిచే దేవుడు, మరి ఓదార్చే దేవుడు, దేవుడు సహాయం చేసే దేవుడు అని దావీదు మహారాజు జ్ఞాపకం చేస్తుంటున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గంలోనే నన్ను నడిపిస్తుంటున్నాడు. గొప్ప సాక్ష్యం. దేవుని బిడ్డలు, ఆత్మ చేత నడిపించే బిడ్డలు అనీతిగా జీవించరు, అనీతి పనులు చేయరు, అన్యాయ పనులు చేయరు, అన్యాయంగా ఒకరిని శిక్షించరు, అన్యాయంగా ఒకరిని దోచుకోరు. దేవుని బిడ్డల లక్షణం అది. దావీదు మహారాజు సాక్ష్యం ఇస్తుంటున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గంలో నన్ను నడిపించుచున్నాడు. నీతి మార్గంలో మనం ఎప్పుడు నడుస్తామంటే దేవుడు నడిపించినప్పుడు. దేవుడు నడిపించాలి అని ప్రార్థన చేయాలి. మన ద్వారా అనీతి పనులు జరగకుండా, మన ద్వారా మరి ఆ యొక్క చీకటి పనులు జరగకుండా, మన ద్వారా మరి అన్యాయమైన పనులు జరగకుండా, అక్రమమైన పనులు జరగకుండా ఉండాలి అంటే దేవుడు నడిపించే వారిగా మనం ఉండాలి. దేవుడు నడిపించబడే బిడ్డలు ధన్యులు అనే వాక్యాన్ని మనం చదువుకుంటూ ఉన్నాం. దేవుని ప్రియ పరిశుద్ధ సంగమ, మరి దేవుని చేత నడిపించబడటానికి దేవుడు సహాయం చేయాలని మనం ప్రార్థన చేయాలి. గాఢాంధకారపు లోయలో నేను సంచరించిన ఏ అపాయమునకు భయపడను. ఎందుకు అంటే నీవు నాకు తోడై ఉందువు, నీ దుడ్డు కర్రయు నీ దండము నన్ను ఆదరించను. గాఢాంధకారపు లోయలో నేను పడిపోయినా కానీ నేను భయపడా తండ్రి, ఎందుకంటే నువ్వున్నావు, నువ్వు నాకు ఆదరణకర్తగా ఉన్నావు, నువ్వు నాకు తోడుగా ఉన్నావు. 91వ కీర్తనలో మనం చూసినట్టే ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించెను. దేవుని దూతలకు మనల్ని ఆజ్ఞాపించాడు కాబట్టి గాఢాంధకారపు లోయ, అది ఎటువంటి లోయ అయినా సరే, గాఢాంధకారం అంటే చిమ్మ చీకటి, వెలుగు ఏమాత్రం లేని చీకటి, కంటికి ఏమీ కనిపించని లోయ, అలాంటి లోయలో నేనున్నా కానీ నేను భయపడా. ఎందుకు అంటే నీ దుడ్డు కర్రయు నీ దండము నన్ను ఆదరించును. నాకు తోడుగా వస్తుంది, నాకు సహాయం చేయడానికి వస్తుంది, నాతో ఉంటుంది. దేవా, నీ సన్నిధానము, నీ ప్రసన్నత, నీ వెలుగు, నీ దేవదూతలు, నీ ఆ యొక్క రక్షణ కోట, ఆ యొక్క దూత సమూహము, దూత గణము నాతో ఉంటుంది కాబట్టి నేను భయపడా అని దావీదు సాక్ష్యమిస్తుంటారు. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనం సిద్ధపరచదవు, నూనెతో నా తల ఎంచినావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. దేవుడు ఆశీర్వదిస్తే మన గిన్నె నిండి పొర్లుతూ ఉంటుంది. దేవుని బిడ్డ, ఒకరి నోరు కొట్టాల్సిన అవసరం లేదు, ఒకరిని దోచుకోవాల్సిన అవసరం లేదు, అక్రమంగా సంపాదించవలసిన అవసరం లేదు. కానీ దేవుడు దీవించాలని ప్రార్థన చేయి. నీ చేతి కష్టాజితాన్ని దేవుడు దీవించాలని ప్రార్థన చేయి. నీ యవ్వన బిడ్డలను దేవుడు దీవించాలని ప్రార్థన చేయి. నీకున్న వనరులను దేవుడు దీవించాలని ప్రార్థన చేయి. నీ గిన్నె నిండి పొర్లుతుంది.
శత్రువుల ఎదుట భోజనం సిద్ధపరిచే దేవుడు, శత్రువులతో సమాధానపరిచే దేవుడు, శత్రువులు మన దగ్గరికి వచ్చి సమాధానపడే రీతిగా చేసే దేవుడు. అలాంటి దేవుడు మనకుండగా ఆ దేవుణ్ణి కాపరిగా చేసుకున్నట్టయితే దావీదు ఏ రీతిగానైతే సాక్ష్యం ఇస్తుంటున్నాడో మనం కూడా మరి సాక్ష్యం ఇవ్వగలుగుతాం. నా బ్రతుకు దినములన్నీ కృపాక్షేమంలే నా వెంట వచ్చును, చిరకాలము యెహోవా మందిరంలో నేను నివాసం ఉండేదను. నేను బ్రతుకు దినాలన్నీ కృపాక్షేమంలే నా వెంట వస్తాయి. గ్రేట్ ఫెయిత్. దావీదు మహారాజు యొక్క గొప్ప విశ్వాసాన్ని మనం చూస్తున్నాం. తన విశ్వాసాన్ని వెల్లడిపరుస్తున్నాడు ఇక్కడ. నేను బ్రతికే దినాలన్నీ కృపాక్షేమంలే నా వెంట వస్తాయి. ఎందుకు అంటే యెహోవాయే నా కాపరి, ఆయనను నేను కాపరిగా చేసుకున్నా కాబట్టి నేను ఎలాంటి అక్రమమైన వాటికి నేను వెళ్ళను. ఆయన నడిపిస్తుంటాడు. ఆ దూత గణం నన్ను నడిపిస్తుంటుంది. చిరకాలము యెహోవా మందిరంలో నీ నివాసం ఉండేదను. ఎల్లవేళలా ఆ పరిశుద్ధ పట్టణంలో నీ నివాసం ఉంటా. సదాకాలము ఆ పరిశుద్ధ పట్టణంలో జీవిస్తా. సదాకాలము ఆ పరిశుద్ధ పట్టణంలోనే నేను నివాసం ఉంటాని దావీదు మహారాజు తన యొక్క విశ్వాసాన్ని మరి వెల్లడిపరుస్తున్న విషయాన్ని మనం చూస్తుంటున్నాం. వాక్యం విన్నాం. మనం కూడా యెహోవాని కాపరిగా చేసుకొని దేవుణ్ణి కాపరిగా చేసుకున్నట్టయితే మన జీవితంలో ఏ లేమి ఉండదు. ఏ రీతిగానైతే నిజమైన కాపరి తన మందను పచ్చిక బయలులోకి నడుపుతూ ఉంటాడో, ఏ రీతిగానైతే నిజమైన కాపరి తన మందను శాంతికరమైన జలముల యొద్దకు నడుపుతూ ఉంటాడో, మనము కూడా మన మందను దేవుడు మనకు అప్పగించిన కుటుంబాన్ని, దేవుడు మనకు అప్పగించిన సంఘాన్ని, దేవుడు మనకు అప్పగించిన సంఘాలను పచ్చిక బయలులోకి నడిపే కాపరిగా మనం ఉండాలి. పచ్చిక బయలులోకి నడిపే దేవుని సేవకుడిగా మనం ఉండాలి. పచ్చిక బయలులోకి నడిపే సువార్త పరిచారకుడిగా ఉండాలి. జీవ జల ఊట యొద్దకు నడిపే పరిచారకుడిగా ఉండాలి. దేవుని సంఘానికి నూతన ఆహారం అందించేవారుగా, నూతన విషయాలను తెలియజేసేవారుగా, బైబిల్లో ఉంటున్న లోతైన మర్మాలను అందించేవారుగా, దేవుని బిడ్డలకు ప్రార్థన ద్వారా జవాబు పొందుకునే స్థితిలోకి నడిపించే రీతిగా, దేవుని బిడ్డలను విశ్వాసంలోకి నడిపించేవారుగా, దేవుని బిడ్డలను సియోను పట్టణం మీద కట్టబడిన సంఘం వలె ఉంచడానికి, దేవుని బిడ్డలను ఎత్తబడే గుంపులో ఉండే ప్రక్రియలో నడిపించే కాపరిగా మనం ఉండాలి అని దేవుడు ఈ సమయంలో జ్ఞాపకం చేస్తుంటున్నాడు. విభజించే వారిగా ఉండకుండా, మరి చెల్లా చెదురు చేసేవారిగా ఉండకుండా, సంఘాలను విడిపించే వారిగా ఉండకుండా, మన ద్వారా, మన కుటుంబం ద్వారా, మన సేవ ద్వారా సంఘాలు విడబట్టగడకుండా, విడిపోకుండా సంఘాలను ఐక్యపరిచే ప్రక్రియలో, ఈ పరిశుద్ధాత్మ ప్రక్రియలో మనం కూడా పాలుభాగస్తులం కావడానికి దేవుడు కృప దయచేయాలని మనం ప్రార్థన చేయవలసి ఉంటున్నాం. ఏ రీతిగానైతే మరి దావీదు మహారాజు ఎలాంటి ఇరుకులు, ఎలాంటి ఇబ్బందులు, ఎలాంటి గడ్డు పరిస్థితులు, ఎలాంటి కష్టకాలము, ఎలాంటి శ్రమలు, ఎలాంటి కన్నీరు, ఎలాంటి ఇరుకులు, ఇబ్బందులు ఏవి వచ్చినా కానీ, గాఢాంధకరపు లోయలో నేను సంచరించినా కానీ నేను భయపడ తండ్రి. ఎందుకు అంటే నువ్వు నాకు తోడుగా ఉన్నావు. దేవుడు తోడుగా ఉండే బిడ్డలుగా మనం జీవించాలి. దేవుడు దుడ్డుకర్ర, దేవుడు దండం ఆదరించే పరిచారకులుగా, మరి దేవుడు దుడ్డుకర్రయు దేవుడు దండం ఆదరించే సంఘాలుగా మన సంఘాలు ఉండేటట్టు మనం చూసుకోవాలి. వాక్యము ఈ యొక్క సమయంలో స్పష్టంగా దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు. నీతి మార్గంలో నడిచే సంఘంగా, నీతి మార్గంలో నడిచే కుటుంబంగా, నీతి మార్గంలో నడిచే బిడ్డలుగా మనం ఉండాలి. అందుకే దేవుడు ఒకే ప్రభువును మనం ఆరాధించినట్టయితే, ఒకే బాప్తిసముని మనం తీసుకున్నట్టయితే, ఆ ఐక్యతలో మనం జీవిస్తున్నట్టయితే, ఆ ఐక్యతలో మన విశ్వాసంలో ఎదుగుతున్నట్టయితే, దేవుడు ఈ యొక్క 23వ కీర్తనలో దావీదు జీవితంలో ఎలాంటి గొప్ప కార్యాలు దేవుడు చేశాడో అలాంటి గొప్ప కార్యాలన్నీ కూడా దేవుడు మన జీవితంలో చేయాలని ఆశపడుతున్నాడు. నీ తలను దేవుడు దీవించాలని ఆశపడుతున్నాడు. నీ నూనెను దేవుడు దీవించాలని ఆశపడుతున్నాడు. దేవుడి నూనెతో నీ తల అంటాలని దేవుడు ఆశపడుతున్నాడు. నీ గిన్నె నిండి పొర్లేటట్టు చేయాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఆలస్యం మనదే,
తండ్రి యుద్ధకు మనం రాలేకపోతున్నాం. తండ్రి యుద్ధకు దగ్గరికి పరిగెత్తుకొని రాలేకపోతున్నాం. దేవుని సన్నిధానంలో సదాకాలం ఉండలేకపోతున్నాం. కొద్దిసేపు ఉండి లోకంలో పడిపోతున్నాం. కొద్దిసేపు ఉండి లోకాశలో మునిగిపోతున్నాం. కొద్దిసేపు దేవుని దగ్గర ఉండి మిగతా సమయంలో జీవ డంబంలో పడిపోతున్నాం. శరీర క్రియలో పడిపోతున్నాం. నేత్రాశలో పడిపోతున్నాం. వాటిని జయించి దేవుని దగ్గరికి వస్తే దేవుడు మన తలను తన నూనెతో అభిషేకించాలని ఆశపడుతున్నాడు. దేవుడు మరొకసారి నిన్ను, నీ కుటుంబాన్ని, దేవుడు మరొకసారి నిన్ను, నీ సంఘాన్ని దేవుడు అభిషేకించాలని ఆశపడుతున్నాడు. ఆ ఆనంద తైలముతో, ఆ యొక్క జీవము గల తైలముతో, ఆ సమృద్ధి గల తైలముతో దేవుడు నీ కుటుంబాన్ని, నిన్ను, నీ సంఘాన్ని అభిషేకించాలని దేవుడు ఆశపడుతున్నాడు. నీ గిన్నె నిండి పొర్లేటట్టు చేయాలని దేవుడు ఆశపడుతున్నాడు. నువ్వు ఇంకా దోచుకోవాల్సిన అవసరం లేదు. నీవు ఇంకా అక్రమంగా సంపాదించుకోవాల్సిన అవసరం లేదు. నీకున్న వనరులను, నీ చేతి కష్టార్జితాన్ని దేవుడు పొంగేటట్టు చేయాలని ఆశపడుతున్నాడు. అయితే ఒకటే, దేవుని దగ్గరికి వచ్చినప్పుడు, దేవుని సన్నిధానంలో జీవించినప్పుడు, దేవుని సన్నిధానంలో జీవిస్తానని తీర్మానం చేసుకున్నప్పుడు, ఒకే ప్రభువును ఆరాధిస్తున్నంత కాలము, ఆ ఒకే ప్రభు దర్శనంలో పాలిపాకస్తులై ఉన్నంత కాలము, ఆ ఒకే ప్రభు యొక్క దర్శనాన్ని నెరవేర్చే ప్రక్రియలో మనం కూడా మరి ప్రయాసపడే దిశలో ఉన్నంత కాలము మన గిన్నె పొంగి పొర్లుతుంది. మనకు లేమి ఉండదు. దేవుని ప్రియ పరిశుద్ధ సంగమా, దేవుణ్ణి నమ్ముకున్న వారు ఎవరు కూడా దరిద్రులు కాలేదు. అనేక విధాలుగా ఆశీర్వదించబడ్డారు, అనేక విధాలుగా దీవించబడ్డారు. ఈ యొక్క సమయంలో దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని, నీకు అప్పగించిన సంఘాన్ని దేవుడు ఆశీర్వదించాలని ఆశపడుతున్నాడు. అయితే ఆలస్యం మనదే. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు అని దావీదు మహారాజు ఏ రీతిగానైతే విశ్వాసముతో తన యొక్క ప్రమాణాన్ని వెల్లడిపరిచాడో, విశ్వాస ప్రమాణాన్ని వెల్లడిపరిచాడో, మనం కూడా ఈ యొక్క విశ్వాసాన్ని వెల్లడిపరిచే వారిగా మనం ఉండాలి. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమంలే నా వెంట వస్తాయి. చిరకాలము, జీవించినంత కాలము దేవుని మందిరంలోనే ఉంటా, జీవం అయిపోయిన తర్వాత కూడా పరలోకంలోనే ఉంటా అని నువ్వు తీర్మానం చేసుకుంటే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ఈ యొక్క సమయంలో మనల్ని మనము దేవునికి సబ్మిట్ చేసుకుందాం. దేవుని యొక్క కాపరత్వంలోకి మన జీవితాలను సమర్పించుకుందాం. ఆయన జీవాన్ని, సమృద్ధి అయిన జీవాన్ని ఇవ్వడానికి ఆశపడుతుంటున్నాడు. ఇశ్రాయేలీలను ఏ రీతిగానైతే 40 సంవత్సరాలు పోషించాడో, ఇశ్రాయేలీలను ఏ రీతిగానైతే పాలు తేనెలు ప్రవహించే దేశానికి నడిపించాడో, వారు నాటని ద్రాక్ష చెట్ల ఫలాలను, వారు వేయని తోట యొక్క ఫలాలను వారు ఏ రీతిగా అనుభవించారో మనం కూడా అనుభవించాలి. అంటే తన ప్రియులు నిద్రించుండగా దేవుడు వారికి ఇచ్చుచున్నాడు అన్న వాక్యము మన జీవితంలో నెరవేరాలి అంటే దేవుని కాపరత్వానికి మన జీవితాలను మనము సమర్పించుకోవాలి. అటువంటి గొప్ప కృప తండ్రి అయిన దేవుడు మనందరికీ దయచేది గాక. ఆమేన్. తలలోంచి ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం గల మా యేసయ్య, మా పరలోక ప్రజా, నీ వాక్యాన్ని బట్టి స్తోత్రం. విత్తబడిన వాక్యాన్ని దీవించి ఆశీర్వదించండి. 10 కాలాల పాటు ఆ వాక్యం మా జీవితంలో పదిలపరుచుకొని యేసయ్య, మేమందరము నీ కాపరత్వానికి మా జీవితాలను సబ్మిట్ చేసుకొని మేము కూడా నాయన మాకు అప్పగించిన గొర్రెలను, మాకు అప్పగించిన సంఘాలను, మాకు అప్పగించిన కుటుంబాలను నమ్మకంగా కాయడానికి, నీతి న్యాయంగా కాయడానికి, పచ్చిగా బయలులోకి నడిపించడానికి, నాయన శాంతికరమైన జలముల యొద్దకు నడిపించడానికి నీ కృప మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నా. జీవాన్ని, సమృద్ధి అయిన జీవాన్ని శక్తివంచం లేకుండా మాకు అప్పగించిన బాధ్యతలన్నిటికీ అందించడానికి నీ కృప మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నా. దేవా, గాఢాంధకారపు లోయలో మేము పడిపోతున్న సమయాలలో, కష్టకాలంలో, ఇరుకులో, ఇబ్బందులు, దిక్కులేని స్థితిలో, కన్నీటి లోయలో, నాయన సమస్య వలయంలో మేము చిక్కుకున్నప్పుడు, సాతాను ఉచ్చులో పడిపోయినప్పుడు, మానవ శక్తిలో నాయన మానవుల యొక్క కుతంత్రాలలో నాయన మోసపోయినప్పుడు
నాయన నీ కృప మాకు చాలంతగా కుమరించండి. ఆ యొక్క పాప బంధకాల నుంచి, ఆ యొక్క వలయాల నుంచి, ఆ యొక్క దుష్ట శక్తుల సమూహాల నుంచి మా అందరినీ విడిపించి నీతి మార్గంలో మమ్మల్ని నడిపించమని ప్రార్థన చేస్తున్నా. మా గిన్నెను దీవించండి యేసయ్యా, మా చేతులను దీవించండి యేసయ్యా, మా వనరులను దీవించండి తండ్రి. అవి పొంగి పొర్లేటట్టు చేయమని ప్రార్థన చేస్తున్నాం. గొప్ప దేవుడా, సదాకాలము చిరకాలము నీ మందిరంలో నివసించడానికి, మా జీవితాలను మేము క్రమశిక్షణ చేసుకోవడానికి నీ కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నా. నీ దర్శనంలో మేము పాల్గొని యేసయ్యా సంఘాలను ఐక్యపరిచే ప్రక్రియలో మేము ప్రయాసపడటానికి, విభజించే శక్తుల నుంచి నాయన మా సంఘాలను విడిపించి నాయన నీ యొక్క ఆయన దర్శనానుసారమైన జీవితం జీవిస్తూ ఒకే ప్రభువు, ఒకే బాప్తిసము, ఒకే సంఘం, ఒకే విశ్వాసం అన్న నినాదంతో రానంటున్న కాలంలో మా సేవలో ముందుకు సాగిపోవడానికి నీ కృప మాకు దయచేయమని ఘనత, మహిమ, ప్రభావాలు మీకే చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువైన యేసు క్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపు, కాపుదల, సంరక్షణ, పోషణ మనందరికీ ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడైండును గాక. ఆమేన్.